హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు నేను చాలా డెలిషియస్గా ఉండే డెజర్ట్ని అయితే చూపించబోతున్నాను. చాలా యమ్మీగా ఉంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. అదేంటి అంటే మ్యాంగో డిలైట్. సో అందరూ ఈ రోజుల్లో ఆప్రికాట్ డిలైట్స్ ఎక్కువ ఫేమస్ కదా, కానీ మనకి సీజన్ మ్యాంగో కదా, అందుకనే నేను మ్యాంగో డిలైట్ని అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చాలా సింపుల్ రెసిపీ ఇది, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంతే. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని వేడి చేసుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నాను. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను బౌల్లోకి. ఇంకా ఇందులో వాటర్ని నేను యాడ్ చేసి కలుపుకోవాలి. వాటర్నైనా యాడ్ చేయొచ్చు, లేకపోతే మిల్క్నైనా యాడ్ చేయొచ్చు. కొంచెం కొంచెంగా కలుపుకొని మొత్తం కరిగేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంటే మనం ముందు కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం. సో ఇలా కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని నేను 4 స్లైస్ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు బ్రెడ్సే తీసుకోవాలి స్లైసెస్. దీనికి మనం ఫస్ట్ ఈ బార్డర్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఇవి ఉంచవచ్చు, కాకపోతే ఏంటంటే మనం డెజర్ట్ కలర్ఫుల్గా రావాలి అంటే కనుక తీసేయడమే మంచిది. చాలా అంటే లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో తీసేయండి, బ్రౌన్గా ఉన్నదంతా తీసేయండి. సో దీన్నైతే 4 పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్క స్లైస్ని 4 పీసెస్గా అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఒక్కొక్కటి వస్తాయి. సో చూసారు కదా, ఇలా ఇవన్నీ విడదీసుకుంటున్నాను. ఇలాగా కొంచెం అంటే ఫ్రెష్గా ఉండే బ్రెడ్ అయితే బాగుంటుంది, స్పంజిలా వస్తుంది కదా. అప్పుడు మనం కస్టర్డ్ దాని మీద వేసినా కూడా బాగా పీల్చుకుంటుంది. సో ఈ లోపు అయితే పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక ముందుగా కస్టర్డ్ పౌడర్ కరిగించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి మనం దారి పెట్టుకోవాలి. సో చాలా యమ్మీగా వచ్చింది. సమ్మర్లో మ్యాంగోతో చేసుకుంటే చాలా బాగా అనిపించింది. తప్పకుండా చేసుకోండి ఇది. మ్యాంగోస్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. మనకి చల్లగా తినాలనిపిస్తుంది కదా సమ్మర్లో. సో ఇది బెస్ట్ అన్నమాట రెసిపీ. సో ఇలా థిక్గా అయిపోయింది కదా, సో ఇంకా ఆపేసాను స్టవ్. ఇప్పుడైతే మ్యాంగో డిలైట్ కాబట్టి మ్యాంగో తీసుకొని నేను ఈ పల్ప్నంతా మిక్సీలో వేసుకుంటున్నాను. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. సో ఇలా తీసి వేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు బంగినపల్లి మామిడి పండైనా ఇంకేదైనా ఉంటా తీసుకోవచ్చు. సో దానికి నాకు కొద్దిగా షుగర్
బయట షాపుల్లో దొరుకుతుంది కదా, లేకపోయినా మీరు పాల మీద మేగడైనా మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఒక్కసారి మిక్సీ చేసుకుందాం. ఇలా పేస్ట్గా తయారైపోయింది కదా. సో ఇప్పుడు డెజర్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి ట్రే ఒకటే తీసుకోవాలి. ఇందులో లైన్గా ఒక వరుస పాత్ర బ్రెడ్స్ని అన్నింటినీ ఇలా పరిచేసుకోవాలి. ఇంకా దాని మీద ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా కస్టర్డ్, అది కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదు వేసేసుకోండి, అప్పుడే బ్రెడ్ బాగా పీల్చుకుంటుంది. ఇది ఒక లేయర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మ్యాంగో పల్ప్ మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి ఒక లేయర్గా. సో ఒక లేయర్గా ఇది వేసుకున్నాక డ్రై నట్స్ అంటే పిస్తా, బాదాము, జీడిపప్పు ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత దాని మీద మళ్ళీ అదే వరుసలో మళ్ళీ మిగతా బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. దాని మీద సేమ్ మళ్ళీ అంతే కస్టర్డ్, మ్యాంగో పల్ప్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ ఇంకొంచెం మీరు పలుచగా కావాలన్నా చేసుకోవచ్చు, లేదా తిక్కుగా కావాలన్నా ఓకే. రెండిట్లా ఏదైనా బాగానే ఉంది, నో ప్రాబ్లం. పలుచగా తినేవాళ్ళు పలుచగా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మ్యాంగో పల్ప్ని ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క దాని మీద ఇలా వేసుకుంటున్నాను. అంటే మనకి బయట అలానే ఇస్తారు కదా, సో అందుకే కొద్ది కొద్దిగా పైన వేసుకున్నాను, ఒక్కొక్క స్లైస్ మీద ఉండేటట్టుగా. సో మధ్య మధ్యలో ఏవైనా గ్యాప్స్ ఉంటే ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ డ్రై నట్స్తో డెకరేట్ చేసేసుకోండి. పిస్తా, బాదమే నేను వేసాను, జీడిపప్పు వేయలేదు. సో ఇదైతే ఇలా రెడీ అయిపోయింది. అసలు ఎంత అందంగా ఉందంటే డెజర్ట్ చాలా బాగుంది. చూడటానికి ఇలా బాగుంది కాబట్టి తినడం కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ తర్వాత బాగా కూల్గా అయిపోతుంది. అప్పుడు తీసుకొని తినేయచ్చు. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తినలేము. అయితే ఇంకా అవన్నీ మిగిలిపోయాయి కదా, కొంచెం కస్టర్డ్ మిగిలిపోయింది, మ్యాంగో పల్ప్ మిగిలిపోయింది, ఇంకా డ్రై నట్స్ మిగిలిపోయాయి కాబట్టి నేను అవన్నీ కలిపి ఒక గిన్నెలో ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత నేను దీన్ని తీసాను, మ్యాంగో డిలైట్. ఇప్పుడు కొంచెం అదంతా టైట్గా అయిందండి, అంటే కస్టర్డ్ పల్ప్ అంతా కొంచెం టైట్గా అయింది. సో ఇప్పుడు మీకు పీసెస్లా కట్ చేసుకోవడానికి వస్తుంది. చూసారు కదా, అంతేనండి. మ్యాంగో డిలైట్ చాలా బాగుంది, చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో తప్పకుండా ఈ సమ్మర్లో ఈ డెలిషియస్ స్వీట్ని తయారు చేసుకోండి మీ అందరూ. మ్యాంగో సీజన్ కాబట్టి కంపల్సరీగా చేసుకొని తింటే చాలా బాగుంది. కూల్గా తినండి, ఎంజాయ్ చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్, డెలిషియస్ డెజర్ట్ మ్యాంగో డిలైట్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.